హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది జేఎన్టీయూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా 3132 బీటెక్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే మనం ఎగ్జామ్స్ ముందుగానే రాయటం అయితే జరిగింది అవి అన్నిటికన్నా. సో అందరం కూడా అలాగే అనుకున్నాము, మీరు ఒక్కడే కాదు. అయితే అనూహ్యంగా ఏం చేశారు వీళ్ళు, జేఎన్టీయూ 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. మీ అందరికి తెలియని విషయం కాదు అది. అయితే జేటీఏ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేశాము. చాలా మంది కామెంట్ సెక్షన్ లో తెలియజేశారు. సో ఇప్పుడు ఆ పోల్ వివరాలు, దాన్ని బట్టి ఇప్పుడు 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది, వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఈ జేఎన్టీయూ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి రిజల్ట్స్ వచ్చిన రోజు పోల్ కండక్ట్ చేసాం. షార్ట్ కూడా ఒకటి పెట్టాము రిజల్ట్స్ వచ్చిన రోజు, చూడండి వాళ్ళు చూడండి. అయితే 4 ఆప్షన్స్ ఇచ్చాను ఎప్పట్లాగే, ఈజీ ఐ పాస్, టఫ్ బట్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. ఈజీ ఐ పాస్డ్ అని చెప్పేసి 57% మందిని పోల్ చేశారు. అలాగే టఫ్ బట్ ఐ పాస్డ్ అని 19% మందిని పోల్ చేశారు. మీడియం అని చెప్పేసి 9% మందిని పోల్ చేశారు. ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి 16% మందిని మాత్రమే పోల్ చేశారు. అయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఈ పోల్ తో కంపేర్ చేసుకుంటే పేపర్ వాల్యుయేషన్ 2122 ఈజీగానే జరిగింది. అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా బాగానే రాశారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు జేఎన్టీయూ అనంతపురం పేపర్ వాల్యుయేషన్ అనేది ఇప్పుడు ఈజీగా ఉంటది, హార్డ్గా ఉంటది, మీడియంగా ఉంటది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చెప్పను. ఎందుకంటే మీరు రూల్స్ ప్రకారం అన్ని కరెక్ట్ గా రాస్తే, రిలేటెడ్ గా రాస్తే పాస్ అయ్యేదానికి ఉంటుంది. లేకపోతే ఖాళీ పేపర్లు ఇచ్చి ఏదో సినిమా బాహుబలి స్టోరీలు ఇవి రాసి ఉంటే ఫెయిల్ అయిపోతారు. ఫస్ట్ నుంచి కూడా లాక్డౌన్ ముందు నుంచి కానీ లాక్డౌన్ తర్వాత నుంచి కానీ నేను ఇదే చెప్తా ఉన్నా. అయితే ఇప్పుడు ఈ 2122 ఓకే, మరి 3132 పరిస్థితి ఏంటి? అయితే 3132 వచ్చేసరికి ఏంటంటే 2122 కంటే 3132లోనే ఎక్కువ పాయింట్స్ వస్తాయండి మీకు. దానికి గల కారణం ఏంటంటే, ముఖ్యంగా 32 రెగ్యులర్ వచ్చేసరికి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ పర్సంటేజ్ లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ 4th ఇయర్కి వస్తే మళ్ళీ పర్సంటేజ్ లాక్కోవడం కష్టం. పెరిగినా ఎన్ని పాయింట్స్ వచ్చినా చిన్న పాయింట్ పెరుగుతుంది అంతే తప్ప అంతకుమించి పెరగదు. అందుకని 59% బార్డర్ లో ఉన్న వాళ్ళు పాయింట్స్ ని పర్సంటేజ్ లో మార్చిన తర్వాత అలాంటి వాళ్ళకు ఈ 32లో ఎక్కువ పాయింట్లు వస్తాయి అన్నమాట. వీళ్ళు రాయటం అలాగే రాస్తారు, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు. సో సింపుల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ లో ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు ఎప్పుడూ కూడా. నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో లాక్డౌన్ అప్పటి నుంచి కూడా నేను చూస్తానే ఉన్నాను. అది ఫార్మసీ అయితే ఇంకా అసలు. అయితే కష్టంగా జరిగే పేపర్ వాల్యుయేషన్ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ ఇయర్దే ఎక్కువ శాతం, ఇక తర్వాత 2-1 లో జరుగుతుంది. మిగతా అన్ని కూడా జేఎన్టీయూ అనంతపురవి రూల్స్ ప్రకారం బాగా రాసిన వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడమే కాదు, మంచి పాయింట్లు కూడా వస్తాయి. దానికి గల కారణం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, R15 వాళ్ళది జరిగిన వ్యవహారం. సో అప్పటి నుంచి ఈ రూల్స్ పెంచేపాటికి వీళ్ళు ఈ మాదిరి పేపర్ వాల్యుయేషన్ అనేది కొనసాగుతా ఉంది. అయితే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే నాకు తెలిసి ఈ పర్సంటేజ్ తో పోలిస్తే ఇప్పుడు 2122ది ఈజీ ఐ పాస్ 57% మంది పెట్టారు కదా. సో అది వచ్చేసరికి నాకు తెలిసి మీకు 65-70% మంది కూడా అదే పెట్టేదానికి ఉంటుంది. ఎందుకంటే అంతమంది పాస్ అయిపోతారు నాకు తెలిసి. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే, ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి యూనివర్సిటీలోనే జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చేసరికి ఎక్కువ శాతం నోడల్ సెంటర్స్ కు పోయాయి. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ ఇయర్ది R15ది రిజల్ట్ దగ్గర రీవాల్యుయేషన్ లో చేంజ్ వచ్చిందో అప్పటి నుంచి ఈ మార్పు అనేది వచ్చింది. మరి 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో నేను ఒకటి మొన్న పెట్టాను. సో దాని ప్రకారమే చెప్తున్నా, ఈ మంత్ ఎండింగ్ కి మీకు 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. అంటే 29 కానీ 30 కానీ డిక్లేర్ అయ్యేదానికి ఉంటుంది, ఎక్స్పెక్టెడే. ఎందుకంటే ఈ మధ్యలో ఏదైనా వచ్చినట్టయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. అయితే జేఎన్టీయూ అనంతపూర్ కూడా కొన్ని సెట్లు కండక్ట్ చేసింది కదా, మరి ఆ సెట్లకు సంబంధించిన ప్రాసెసింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఈ సెట్ కి ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ప్రక్రియ అనేది వాళ్ళు మొదలు పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్ టైంలో
వీలైనంత త్వరగా వీళ్ళు పనులు పూర్తి చేసుకోవడానికే చూస్తున్నారు. లాక్‌డౌన్ టైంలో వచ్చేసరికి అందరికన్నా చివరిలో జేఎన్‌టీయూ అనంతపూర్ రిజల్ట్ డిక్లేర్ అయ్యేది. ఎందుకంటే అప్పుడు ఉన్న పనుల వల్ల గానివ్వండి, లేకపోతే లాక్‌డౌన్ వల్ల గానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ అనేది వీళ్ళు నిదానంగా చేయటం అయితే జరిగిందనమాట. సో, ఈ మధ్య కాలంలో చూస్తే అందరికన్నా ముందుగానే జేఎన్‌టీయూ అనంతపూర్ ఫాస్ట్‌గానే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తా ఉన్నది. ఓకేనా? సో, అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చినాక మీరు ఆహ్, ఇది ఉంది చూసారా ఎన్‌పీటీఎల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో మీరు రాసున్నాయి. సో, ఆ రిజల్ట్స్ కూడా దీంతో పాటే వస్తాయి. ఎందుకంటే కొంతమంది అడుగుతా ఉన్నారు. సప్లీ రాసిన వాళ్ళు ఉంటారు కదా! సార్ మరి ఎన్‌పీటీఎల్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? మరి మేము సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఇస్తేనే కదా మాకు యూనివర్సిటీ వాళ్ళకి పంపించేది అని చెప్పేసి. సో, ఈ ఈ రిజల్ట్స్‌తో పాటు ఆ ఎన్‌పీటీఎల్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారనమాట. అయితే ఇక్కడేంటంటే మీరు అదొచ్చిన తర్వాత సప్లీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర ఒక జిరాక్స్ కాపీ ఖచ్చితంగా పెట్టుకోండి. ఎన్‌పీటీఎల్ సర్టిఫికేటు. అది తీసుకుపోయి ఒరిజినల్ మీరు ఎట్లాగో యూనివర్సిటీకి సబ్మిట్ చేయడానికి కాలేజ్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే కాలేజీ వాళ్ళు బాగా డిలే చేస్తున్నారు. ఫోర్త్ ఇయర్ అయిపోయినా కూడా కొన్ని కొన్ని సార్లు సబ్మిట్ చేయట్లేదు యూనివర్సిటీకి. లాస్ట్ టైమ్ ఇదే ప్రాబ్లమ్ రిపీట్ అయింది. స్టూడెంట్స్ యూనివర్సిటీకి పెడితే మీరెవరు మా దగ్గర రావద్దు. మా దగ్గరకైతే ఈ ఎన్‌పీటీఎల్ సర్టిఫికేట్ అనేది మీ కాలేజీ వాళ్ళు పెట్టలేదని చెప్పేసి కొన్ని కాలేజీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ స్టూడెంట్స్‌కి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక స్టూడెంట్స్‌ని కాలేజీలకి వెళ్ళమన్నారు తప్ప యూనివర్సిటీలకి రావద్దు వీటి కోసం అయితే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అప్పటినుంచి అందరూ కూడా కాలేజీలకి వెళ్తున్నారు. అయితే మీరు సర్టిఫికేట్ ఇచ్చేసిన వెంబటే మీ బాధ్యత అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇవాళ రోజున ఒకటే చెప్తున్నా. కాలేజీలో వర్క్ జరగాలన్నా, గవర్నమెంట్‌లో వర్క్ జరగాలన్నా మీరు 10 సార్లు ప్రాసెసింగ్ చేపించుకుంటేనే, దగ్గరుండి చేపించుకుంటేనే మిస్టేక్‌లవుతాయి. దగ్గరుండి గనక చేపించుకోకపోతే ఇక అది అవ్వుద్దన్న గ్యారంటీ లేదు. ఆశలు వదిలేసుకోవడమే. అది ఏదన్నా గానివ్వండి. ఆధార్ అప్డేట్ అయినా గానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ అయినా గానివ్వండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయినా గానివ్వండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా గానివ్వండి, ఇలాంటి ఎన్‌పీటీఎల్ సర్టిఫికేట్‌లయినా కానివ్వండి, మొత్తం కూడా మీరు 10, 15 సార్లు తిరిగితే గాని పనులవ్వవు. ఏంటంటే మీరు సింపుల్‌గా వచ్చే మార్కుల కోసం మీకు అలవాటు పడిపోతారు. ఏంటంటే ఈ బిట్ మార్కులు ఇదివరకు ఇన్నేసేవాళ్ళు గాదు. 20కి 20 ఏస్తున్నారు. ఇప్పుడు 25కి 25 ఏసేస్తున్నారు. ఓకేనా? సో, సార్‌లని భయపెట్టో, మేడంలని భయపెట్టో, బతిమాలో, ఏదో మంచిగా మాటలు చెప్పో ఏపిచ్చుకుంటున్నారు. ఈజీ. రికార్డుల దగ్గర తిప్పించుకునేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు రికార్డుల దగ్గర తిప్పించుకునేది కూడా లేదు. సింపుల్‌గా పెట్టేస్తున్నారు. ఎందుకు? అడ్మిషన్స్ కోసం. వీళ్ళు పిల్లలెళ్లి బయట వామ్మో టార్చర్‌రా బాబు అని చెప్తారని చెప్పేసి అడ్మిషన్ కోసం కూడా వీళ్ళు సంతకాలు ఈజీగా చేసేస్తున్నారు. తప్పులున్నా కూడా ఏం చెప్పట్లా. అదే మీకు అలవాటు అవ్వటం వల్ల పర్ఫెక్షన్ అనేది మిస్ అవ్వడం వల్ల మీరు ఇక్కడ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. చివరికి తప్పు దొరికిన తర్వాత ఇవాళ రోజున ఒకటి గుర్తుంచుకోండి. సర్టిఫికేట్‌లో గాని, దేంట్లో అయినా గాని తప్పు జరిగిందంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఇవాళ రోజున మీరు చాలా ప్రాసెస్ చాలా ఇబ్బందులు పడాలి. గెజెట్ నోటిఫికేషన్‌లో ఇయన్నీ పబ్లికేషన్‌లో పేపర్ స్టేట్‌మెంట్‌లో ఇక అయన్నీ వగైరా, వగైరా అయన్నీ కొత్త కొత్త రూల్స్ అన్ని పెట్టారండి. ఇక ఆధార్ కార్డ్‌లో మిస్టేక్‌లుంటే మీ జీవితకాలం వెళ్ళిపోద్ది. ఒకడైతే కవర్‌లో సంచిలో సంతకాలు పెట్టించిన కాగితాలు పెట్టుకొని సంవత్సరం నుంచి తిరుగుతున్నాడు పనవ్వదు. మొత్తం అయిన తర్వాత చివరికి ముంబై పొమ్మన్నారు. అక్కడ కూడా పనవుద్దని గ్యారంటీ లేదు. అట్లుంది. అందుకని చెప్పేసి జాగ్రత్త.